అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట ఎవరివో నీవెవరివో మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. రెండవ భాగం చివరిలో ఎక్కడ ఆపానంటే నాలుగో సంగీతంలో మనకు మొదట్లో టుట్టి సౌండ్ మీద కొన్ని స్వరాలు ఉంటాయి. దాని తర్వాత సితార్ ఉంటుంది. సితార్ బిట్స్లో గతి భేదం ఉంటుంది, చూపించాను. 5 బీట్స్కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ టుట్టి సౌండ్లో ఒక బిట్ ఉంటుంది, మళ్ళీ సితార్లో గతి భేదం చూసాం, 3 బీట్స్కి వెళ్తుంది. అక్కడ ఆపేశాను. దాని యొక్క కొనసాగింపే నేను ఈ వీడియో మొదట్లో వాయించినటువంటి బిట్స్. టుట్టి సౌండ్లో మొదలవుతుంది అనమాట, కొనసాగుతుంది అనమాట. అదే మ్యూజిక్. నాలుగో సంగీతం. స్వరాలు ఏంటంటే నీద పమగ మపస, తర్వాత సనిద పమపదరి, తర్వాత గరి సని రి సనిద పమగరి. ఇది బిట్. ఇది టుట్టి సౌండ్ అంటే స్ట్రింగ్స్ ఉంటాయి, అలాగే అప్పటిదాకా పాటలో వాడినటువంటి వాయిద్యాలన్నీ కలిపి ఒకేసారి వాయిస్తారు. నేను స్ట్రింగ్స్ మీద చూపిస్తున్నాను. అంటే 2 స్థాయిలు కలిపి డబుల్ ఆక్టేవ్ అంటారు. తర్వాత ఆగిన వెంటనే ఇక్కడి నుంచి మనకి సితార్ మీద ఒక చక్కటి బిట్ కొనసాగుతుంది. అదేంటంటే గరి గరి నిరి సని స, గమదరి సని ద పమద పమగరి గ, సని ద పమ ప, గమ ని ద మ గమ, ద ని రి గరి ని రి ని ద ని ద ప గరి స. నేనంటే పై స్థాయిలో పాడలేక మధ్యలో పాడేశాను. బాగా మందరం అయిపోయింది అనుకుంటా నేను పాడింది. మద పమగరిగ, తర్వాత మప సాని ద పమ ప గమ ని ద మ గమ, ద ని రి గ రి ని రి ని ద ని ద ప గరి స. పాడగలిగాను పైన కూడా. సో అది టోటల్ బిట్. ఇప్పుడు సితార్ మొత్తంగా చూద్దాం. ఇక్కడి నుంచి మూడవ చరణం. చరణం అంటే పూర్తిగా ఉండదు, అంటే ముందు చరణాలంత నిడివి ఉండదు, అంత పొడవు ఉండదు ఈ చరణం. 3 బిట్స్ ఉంటాయి, అవి చూద్దాము. గ గరి గ గరి గ గ గ గరి గ గరి గ గరి సరి గ గ. ఇది ఫస్ట్ బిట్. అనగానే తబలా వాయిద్యం మీద థీన్ తాల్ అంటారు. హిందుస్థానీలో ఒక తాళం పేరు, అది థీన్ తాల్. నాదింతెంత నాదింతెంత అని వస్తుంది కదా. సో ఆ నడక చూపిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న సితార్ బిట్. ఆ సితార్ బిట్ చూద్దాము. గ ప గ ప ద ప ద స ద స రి స ద స ద ద ప గ రి స. మళ్ళీ చూద్దాము.
ఇదయ్యాక మళ్ళీ ఘంటసాల మాస్టర్ పాడినటువంటి ఈ మూడో చరణంలో సెకండ్ బిట్ సారీ అది అనగానే అంటే మృదంగ ధ్వానమా ఏదో ఉంటుంది లిరిక్, మృదంగం అనే పదం ఉంటుంది. ఇక్కడ ఏం చేశారంటే pakhaawaj చెప్పాను కదా, హిందుస్థానీ శాస్త్రీయ వాయిద్యం అది. దాని మీద మళ్ళీ ఒక జతి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఘంటసాల మాస్టర్ మూడవ బిట్ పాడతారు. ఈ మూడో బిట్కి ఏంటంటే మధ్య మధ్యలో సితార్ బిట్స్ వస్తాయి, అవన్నీ చివరిలో చూపిస్తాను. ఇది ఒక సితార్ బిట్. మళ్ళీ ఘంటసాల మాస్టర్ మళ్ళీ సితార్ బిట్. ఇక చివరిగా మాస్టర్ పాడింది సరి గరి సరి సారీ సరి గరి సరి గరి గగ రావే అని ఉంటుందండి. అది అంతే, పాట పోర్షన్ అయితే ఇక్కడతో అయిపోతుంది. సో ఇప్పుడు ఘంటసాల మాస్టర్ పాడినటువంటి ఆ మూడు బిట్స్ ఈ మూడో చరణంలో అవి మాత్రం చూపించేస్తాను. చూపించేశాక మనకి ఇంకా మిగిలింది ఆ మధ్యలో వచ్చినటువంటి సితార్ బిట్స్ మాస్టర్ పాడేసిన తర్వాత ఇంకా తర్వాత చివరిలో కోడా అనుకోవచ్చు, అక్కడ వచ్చేటువంటి సితార్ స్ట్రింగ్స్ అవన్నీ చూపిస్తాను. ముందు మాస్టర్ పాడినటువంటి మూడో చరణంలో మూడు బిట్స్. ఓకే, ఇప్పుడు ఈ మూడు బిట్స్కి మధ్యలో వచ్చేటువంటి సితార్ బిట్స్ చూద్దాం. ఎక్కడంటే ఫస్ట్ బిట్ వస్తుంది. ఫస్ట్ బిట్ ఇందా చూపించేసాను, బట్ అన్నీ మళ్ళీ వాయిస్తాను ఒకసారి. ఇది ఫస్ట్ది, రెండోది మూడోది, ఇవి మూడు బిట్స్ అనమాట. రెండు మూడు దాకా స్వరం చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నాను. సితార్ బిట్స్లో రెండోది మూడోది. సారీ మూడో బిట్ ఓకేనా. ఇప్పుడు మొత్తం మూడు బిట్లు. రావే రావే అయిపోయిందా. పాట పోర్షన్ పూర్తయింది. అక్కడి నుంచి కోడ మొదలవుతుంది. అంటే పాట యొక్క ఆఖరి భాగం అనుకోవచ్చు, ఒక చిన్న పొడిగింపు. కోడ అంటే చిన్న పొడిగింపు అంటారు. ఇలా మొదలవుతుంది సితార్ మీద. మొత్తం అంతా సితార్ బిట్టే చెప్పాలంటే. ఈ సితార్ బిట్ అవుతుండగా మధ్యలో ఒక రెండు కార్డ్స్ ఇచ్చారు. కార్డ్స్ అంటే కార్డ్ సౌండ్ లాగా ఒక వాయిద్యం ఏదో. ఆ సౌండ్ నాకు ఏ వాయిద్యమో తెలియలేదు, బట్ ఆ సౌండ్ వినగానే ఒక కార్డ్ సౌండ్కి దగ్గరగా ఉందన్నమాట. ఆ కార్డ్ చెప్తాను మీకు. అయిన తర్వాత చివరిలో ఆఖరి ఫ్రేజ్ సితార్ వాయిస్తుండగా దాని మీద వెనకాల స్ట్రింగ్స్ యాడ్ అవుతాయి. అది కూడా మళ్ళీ డబుల్ ఆక్టేవ్ అనమాట. సో ఎక్కడ దాకా వచ్చాం? యా గమదని గమదని తర్వాత
సారీ, ఇది నెక్స్ట్ బిట్. దీన్ని తానం అంటారు. రాగం తానం పల్లవిలో తానం ప్రక్రియ అనమాట ఇది. ఆ ఎఫెక్ట్ వస్తుంది చూసారా, ఆ ఎఫెక్ట్ దీనివల్ల వస్తుంది, తానం అనే ప్రక్రియ వల్ల. ఆ తానం అనే స్టైల్లోనే ఈ బిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సితార్ దీని తర్వాత దీని తర్వాత వచ్చేది దాని మీదే మనకి కార్డ్ వస్తుంది. కార్డ్ ఏంటంటే D7th కార్డ్ సౌండ్ లాగా వినిపించింది నాకు. ఆ వాయిద్యం ఏంటో తెలియదు. ఈ సౌండ్ మనకి పాత సినిమాల్లో సాధారణంగా ఎక్కడ వాడతారంటే, ఒక మనిషి ఇలా మాయ అయినప్పుడు లేదా ప్రత్యక్షమైనప్పుడు, ముఖ్యంగా దేవతలు దేవుళ్ళు సినిమాల్లో, పాత సినిమాల్లో ప్రత్యక్షమైనప్పుడు లేదా మాయమైపోయినప్పుడు, అంతర్ధానం అయినప్పుడు వాడేటువంటి సౌండ్ అనమాట. ఆ సౌండ్ మరి అది ఒక వాయిద్యం తాలూకు సౌండ్ అంటే తెలియదు, కానీ ఆ సౌండ్ తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉందంటే ఒక కార్డ్. ఆ కార్డ్ ఏంటి? D7. సో ఆ కార్డ్ వచ్చిన ప్లేస్లో నోట్స్ ఏంటి అని ఇచ్చారు సితార్ మీద. తర్వాత బిట్ ఏంటంటే ప్రతిది కూడా రెండు సార్లు వస్తుంటుంది. రీగ రీగ సరి సస నీ సస రీ సస రీగ రీగ సరి సస నీ సస రీ సస అయిపోయిందా. దీని తర్వాత ఫ్రేజ్ నీ సస రీ సస గరి రీ సస నీ సస రీ సస గరి రీ సస. దీని తర్వాత మళ్ళీ ఒక కార్డ్ సౌండ్. ఆ కార్డ్ సౌండ్ ఏంటి? ఎఫ్ మేజర్ కార్డ్. మళ్ళీ అదేదో ఒక సౌండ్ వాడారు విచిత్రంగా, ఇంతకు చెప్పాను కదా, ఆ సౌండే. అయితే ఈసారి ఆ ధ్వని ఎలా ఉందంటే ఎఫ్ మేజర్ కార్డ్ వాడినట్టుగా ఒక ధ్వని వచ్చింది. దీనిపైన కూడా మళ్ళీ సితార్ అలా 4 సార్లు సా స స స స స. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫ్రేజ్ అనమాట. ఇక్కడే స్ట్రింగ్స్ కూడా యాడ్ అవుతాయి సితార్కి. ఈ బిట్స్, ఈ నోట్స్ ఏంటి? సో గరి స స స గరి రి స స స గరి రి రి గరి రి రి పా ప ప మ మ మ పా ప ప పా ప ప పా ప ప పా ప ప. అక్కడతో పాట పూర్తయిపోతుంది. అయితే ఇక్కడ ఈ లాస్ట్ ఫ్రేజ్లో సితార్ వెనకాల మనకు వినిపించేటువంటి స్ట్రింగ్స్ ఏంటి అంటే డబుల్ ఆక్టేవ్లో అట్లా ఇచ్చారు. గమదని మదని రి గ మ ప మ ప అంటే ఆ సితార్కి దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా సితార్ ఏ స్థాయిలో పైకి వెళ్తుందో నోట్స్ అదే స్థాయిలో ఈ స్ట్రింగ్స్ మీద డబుల్ ఆక్టేవ్ స్ట్రింగ్స్ కూడా అలాంటి నోట్స్ ఇచ్చి కరెక్ట్గా రెండు కూడా ఆ పా మీద ల్యాండ్ అయ్యేలాగా ఆపేశారు పాట. అది. సో ఇప్పుడు కోడాలో చివరి వచ్చినటువంటి స్ట్రింగ్స్ బిట్ ఇప్పుడు ఎలాగో చెప్పేశాను కాబట్టి ఆ సితార్ మొత్తం అంతా ఒకసారి వాయించేస్తాను. స్వరాలు కూడా చెప్పడం అయిపోయింది. ఒకసారి వినండి. సితార్ ఎవరైనా నేర్చుకుంటున్నట్లయితే వాళ్ళకి ఇది చక్కని ప్రాక్టీస్, చక్కని అభ్యాసం. ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ పాటలో సితార్ బిట్స్ ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి చూడండి, మొదటి భాగం నుంచి చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఆ సితార్ బిట్ మొత్తం ప్లే చేస్తున్నాను, చూడండి. ఎక్కడి నుంచి అంటే సారీ మళ్ళీ వాయిస్తాను, చిన్న మిస్టేక్ వచ్చింది.
స్లోగా వాయిస్తే కొంచెం ఇదిలా ఉంది కదా, కొంచెం స్పీడ్ వాయించే ప్రయత్నం చేస్తాను చూడండి. అంతే. సో ఈ పాట పూర్తయిపోయింది. 3 భాగాలు పూర్తి చేశాను ఈ పాటని. ఈ ఆఖరి భాగం యొక్క తాత్పర్యం చూడాల్సి వస్తే మనం 4వ సంగీతం మధ్యలో ఉండగా మొదలుపెట్టాను. టుట్టి సౌండ్ అంటే స్ట్రింగ్స్ ప్రధానంగా వినిపించేటువంటి ఒక బిట్, డబుల్ ఆక్టేవ్, 2 స్థాయిలు కలిపి వచ్చే బిట్. ఆ బిట్ అయ్యాక సితార్ బిట్ వస్తుంది. ఆ సితార్ బిట్ చూసాం. దాని తర్వాత 3వ చరణంలో ఘంటసాల మాస్టర్ 3 ఫ్రేజెస్ పాడతారు, 3 బిట్స్ లాగా, అవి చూసాం. మధ్యలో తబలా మీద ఒక theen థాల్ నడక, మళ్ళీ సితార్ బిట్స్, మళ్ళీ pakhaawaj వాయిద్యం మీద ఒక జతి, మళ్ళీ సితార్ బిట్స్, ఇక కోడాలో పూర్తిగా సితార్ స్ట్రింగ్స్, అది చూసాం. సో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేశాం కాబట్టి వచ్చే విన్నపంలో ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి ఏదైనా ఒక పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. 3 రోజులు దాటకుండా మళ్ళీ ఆ పాటతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.